మనం కేవల్ కిషన్ గారి స్మృతి వనంలో ఉన్నాము. ఇది చేగుంట మండలము పోలంపల్లి. మేమెంతో మాకంత, మనమెంతో మనకంత అనేటువంటి అంశంతో ఈ 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుపుకుంటున్న క్రమంలో ప్రజల ప్రాతినిధ్యం లేదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే ప్రభువులు. కనుక ఇవాళ తెలంగాణ అసెంబ్లీని చూసినట్టయితే 119 నియోజకవర్గ కేంద్రాల్లో 43 మంది రెడ్లు ఎన్నికయ్యారు, 11 మంది వెల్మలు ఎన్నికయ్యారు, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య, 4 కమ్మలు ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. బీసీలు మొత్తం అంటే తెలంగాణలో 60% ఉన్న బీసీలు కేవలం 19 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎందుకంటే అగ్రకుల నాయకత్వం ఉన్నటువంటి ఈ రాజకీయ పార్టీలు కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, ఆ తర్వాత బీజేపీ కానీ వాళ్ళు బీసీలకు టికెట్లు ఇవ్వట్లే. ఎస్సీ ఎస్టీల టికెట్లు తగ్గించడానికి వీల్లేదు. ఎందుకంటే అవి కాన్స్టిట్యూషనల్గా రిజర్వ్ చేయబడ్డాయి కనుక వాళ్ళ జనాభా ప్రకారము 22 మంది ఎస్సీలు, ఆ తర్వాత ఎస్టీలు కలిసి మొత్తం 31 సీట్లు వాళ్ళకి రిజర్వ్ అయినాయి. కనుక వాళ్ళు అగ్రకులాల కుట్రతో ఏం చేస్తున్నారంటే మనకు టికెట్లు కేటాయించకుండా, ఎమ్మెల్యేలుగా గెలవకుండా ఒకవేళ టికెట్ ఇచ్చినా ఓడించాలి అనేటువంటి కుట్ర బుద్ధితోటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి చట్టసభలో బీసీ రిజర్వేషన్ సాధన లక్ష్యంగా ఏర్పాటైనటువంటి సామాజిక న్యాయ చేసి ఉపాధ్యక్షుడు మన బత్తుల సిద్ధేశ్వర్లు, హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల పేదలందరి కోసం పోరాటం చేసి అమరుడైన కేవల్ కిషన్ ముదిరాజ్ ఆయన యొక్క జాతరలో ఉన్నాం మనం. ప్రజలందరూ కూడా నిజానికి కమ్యూనిస్టు పార్టీ దేవుడు లేడు అని చెప్తుంది, కానీ ప్రజలందరికీ ఇతను గొప్ప త్యాగం చేశాడు ప్రజల కోసం. అది కమ్యూనిస్టు పార్టీ అయినా, ఏ పార్టీ అయినా, ఏ సంస్థలోనైనా త్యాగం చేయగలగడం అనేది కేవలం దేవుడు మాత్రమే సాధ్యమవుతుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ బుద్ధుడు దేవుడు లేడు అని తిరిగి ప్రజల్లోకి వచ్చిన బుద్ధుడిని, అదే సమయంలో అనేక మందిని మన అక్కడ పండుగ సాయన్నను ఇక్కడ కేవల్ కిషన్ ముదిరాజుని దేవుళ్ళుగా భావిస్తూ జాతర జరుపుకోవడం అనేది ఇక్కడ జరుగుతున్నది. ఇవాళ హిందూ బీసీ మహాసభ సామాజిక న్యాయ సంస్థలన్నీ కూడా, బీసీ సంఘాలన్నీ కూడా మేము మా వీరుల్ని మేము స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మా ప్రజల్ని, మా బీసీ ప్రజలందరినీ కూడా పోరాటానికి రంగం సిద్ధం చేస్తున్నాం. ఇవాళ చూస్తే పోయిన ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో 23 ఎమ్మెల్యేలు ఉన్న బీసీలు ఇవాళ 19 మంది ఎమ్మెల్యేలు అయినరు. కేంద్రంలో చూస్తే ఎక్కడ కూడా బీసీ ప్రజలందరికీ అన్యాయమే జరుగుతున్నది. ఎంతమంది మనం పోరాటాలు చేసి త్యాగాలు చేసి అమరులైనా కానీ మన ప్రజలకు న్యాయం జరగడం లేదు. కనుక చట్టసభల్లో మా వాటా అనే డిమాండ్ తోటి ఇవాళ బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయి. చట్టసభల్లో లేకుండా బీసీ ప్రజలకు సంక్షేమం అనేది లేదు. కేవలం సంక్షేమము, హాస్టళ్ళు, చిన్న చిన్న అంశాల మీద పోరాడడం వల్ల మనకు ఏమీ జరగడం లేదు. కనుక చట్టాలు చేసే సభలల్లో మనం లేకపోతే మనకు సంక్షేమం లేదు. కనుక మనం చట్టసభల్లో వాటా సాధన కోసం పోరాటం చేయాలని, అదే సమయంలో పరిమితులు, ఇప్పటివరకు బీసీ ఉద్యమాలకున్న పరిమితుల్ని అధిగమించి కూడా సైకిల్ యాత్రలు, పాదయాత్రలు, ఆమరణ దీక్షలు, తెలంగాణ కోసం మనం ఏ విధంగానైతే పోరాటం చేసినామో, మనకు అనుభవాలు ఉన్నాయో, తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో, ఇవాళ బీసీ చట్టసభల్లో వాటా సాధించుకోవడానికి కూడా అదే పోరాట పద్ధతులు మేము చేయదలుచుకున్నాం. దాంట్లో భాగంగానే మొన్న 4 రోజుల క్రితం పండగ సాయన్న ముదిరాజు టెంపుల్, అంటే ఆయన సమాధి ఉన్న స్థలాన్ని గుడి అని పిలుస్తారు, అక్కడికి పోవడం జరిగింది. సామాజిక న్యాయ చేసి హిందూ బీసీ మహాసభ ఇవాళ అనుకోకుండానే ఇవాళ కేవల్ కిషన్ ముదిరాజు జాతర జరుగుతున్నది. ఈ జాతరకు కూడా మేము రావడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి ఈ అమరవీరుల స్ఫూర్తితోటి, ప్రజలు దేవుళ్ళని భావించే ఈ యోధుల స్ఫూర్తితోటి మనం బీసీ ఉద్యమాన్ని కొనసాగించాలి, చట్టసభల్లో వాటా సాధిస్తామనేది తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ పోరాటంలో భాగంగా. ప్రాణత్యాగం మహోన్నతమైంది. ప్రజల కోసం పనిచేస్తున్న క్రమంలో తమ ప్రాణాలని తృణప్రాయంగా గడ్డిపోచల్లాగా భావించి ప్రజల కోసం చనిపోయిన వాళ్ళు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటారు. సో ఆ విధంగా ప్రజల కోసం పనిచేస్తూ తమ జీవితము ప్రజల కోసమే అనుకొని పనిచేసిన కేవల్ కిషన్ వారసుడు, తను కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రజల కోసం పూర్తికాలం పనిచేసినటువంటి
అన్నగారు ఇక్కడ అమరేందర్ ముదిరాజ్ గారు ఉన్నారు. మన ఓటు మనకే, మన బీసీ ఓటు మనకే, మన బీసీని మనం గెలిపించుకుందాం. పార్లమెంటులో అసెంబ్లీలో బీసీల మెజార్టీని గెలిపించుకొని ఈ సమాజాన్ని మార్చే దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు భారతదేశంలో ప్రజలందరూ మెజారిటీగా ఉన్న ప్రజలందరూ రాజ్యాధికారంగా రావాలంటే ఓటు అనే ఆయుధాన్ని ఆయన మన చేతికి ఇచ్చిపోయారు. ఆ ఓటుని మనం వేసుకుంటే మనం అధికారంలోకి వస్తాం. కనుక పాలకవర్గం పాలితవర్గం అంటూ ఉంటుంది శాశ్వతంగా. సో రేపు ఇవాళ మొన్నటి వరకు బీఆర్ఎస్ పరిపాలించింది, ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, రేపు బహుజన్స్ అధికారంలోకి వస్తారు. నా పేరు వెన్నపూజ పరశురాజ్, సామాజిక తెలంగాణ ఫ్రంట్ చైర్మన్, హైకోర్టు అడ్వకేట్. కామ్రేడ్ కేవల్ కిషన్ గారికి ప్రత్యేకంగా జోహార్లు అర్పిస్తూ, ఇవాళ యువతరం మొత్తం ఇంటర్నెట్, సెల్ ఫోన్ ఆధునిక యుగంలో ఉండి రంగుల ప్రపంచానికి అడిక్ట్ అయి ఒకవైపు కొట్టుకపోతున్న తరుణంలో ఇక్కడికి కూడా నాకు తెలిసి ఇక్కడ యువతరం అంటే నాకు ఒక 10% కూడా లేరు. మనం దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. తనని ఆదర్శంగా తీసుకోవాల్సిన యువతరం లేకుండా ఇలా సమాజం అంతా చెడు వైపు వెళ్ళిపోతూ ఉంది. కాబట్టి అట్లాంటి వారికి సన్మార్గంలో పెట్టి కిషన్ గారి యొక్క అమరత్వం, ఆయన త్యాగం ఏ జనం కోసమైతే, ఏ ప్రజల కోసమైతే, ఏ పీడిత ప్రజల కోసమైతే తన రక్త తర్పణం చేసిండో దాన్ని ఖచ్చితంగా ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా యువతరానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేవలం ముదిరాజ్ మహాసభలు ఇట్లాంటి వాళ్ళే కాకుండా ఇంకా పెద్ద మొత్తంలో అన్ని వర్గాల ప్రజల్ని ఇందులో ఇన్వాల్వ్ చేసి వారికి కూడా ఆయన కూడా ఆ రోజు ఒక వర్గానికి ఒక ప్రాంతానికి కాకుండా దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని వర్గాల ప్రజలకి అన్ని వర్గాల పీడిత ప్రజల కోసం తన రక్తతర్పణం చేసిండు. ఆ రక్తతర్పణాన్ని ఈ ప్రజల యొక్క కష్టాలని ప్రభుత్వాలు మారుతున్నా కూడా వాళ్ళ ప్రజలు ఇంకా కూడా పేదరికంలో ఎందుకున్నారు అని కూడా మనం కూడా తన అమరత్వం రోజు తన ఆశయాలను కొనసాగించడానికి పెద్ద మొత్తంలో యువతరాన్ని సమీకరించి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే ఆయన వర్ధంతిలు జయంతిలు చేయడానికి మనకు ఒక ఉపయోగం ఉంటుంది. కాబట్టి అట్లాంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకోవడం ఖచ్చితంగా పీడిత ప్రజలుగా మన బాధ్యత. ధర్మంగా సంస్కరించడం కాదు, వాళ్ళ ఆశయాల్ని వాళ్ళ పనితీరును అక్షరాల ఆచరించాలని చెప్పి మనకు వెన్నపూజ పరశురాజు సందేశం ఇచ్చారు. ఇప్పుడు మరొక పోరాట యోధురాలు వనితా ముదిరాజ్, వెలుగు వనిత అని అంటారు. మన సోదరి సూర్యాపేట నుంచి వచ్చింది. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆడబిడ్డల పాదయాత్ర హుజూర్ నగర్ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం కొనసాగించిన కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజుకి విప్లవ జోహార్. ఒక సమరయోధుడిని, ఒక విప్లవ వీరునికి, ఇవాళ ఒక వ్యక్తికి ఈ ప్రాంతం గుడి కట్టి పూజలు చేస్తూ జాతర చేస్తుంది అని అంటే నిజంగా ఈ గ్రామానికి మేము జోహార్ తెలుపుతా ఉన్నాము. ఒకటే తెలంగాణ మన ముదిరాజు మహాసభ నుంచి కేవల్ కిషన్ ముదిరాజు ఏ ప్రజల కోసమైతే ఇవాళ పోరాటం చేసిండో, ఏ ప్రజల కోసమైతే తన భూములు వంచిండో, ఏ ప్రజల కోసమైతే తన జీవితాన్ని మొత్తంగా త్యాగం చేసిండో అతని వారసత్వాన్ని కొనసాగిస్తూ తిరిగి అదే పందాలో మేమందరం మమేకమై పోరాటం చేస్తామని తెలియజేస్తూ, అమరవీరుడా ఓ ఆణిముత్యమా, అమరవీరుడా ఓ ఆణిముత్యమా, ఓ సారీరావా కామ్రేడా కేవల్ కిషన్ అన్నా, ఓ సారీరావా కామ్రేడ కేవల్ కిషన్ అన్నా. అనగారిన బతుకులకై పోరు చేసినవు, విప్లవాల బాటలోన పోరు చేసినవు, అనగారిల బతుకులకు అండగున్నవు, అరుణ తారల్లో అరుణ జెండల్లో నేల కొరిగినవు, అమరుడా నీ త్యాగం మరువలేమయా.